మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలికైన సహస్ర కేసు బాగా వైరల్. ఇంకా నిన్నటికి నిన్న సొంత భర్త తన భార్యని ముక్కలు ముక్కలుగా చంపినట్టుగా కేసు వచ్చేసి చాలా వైరల్ అవుతుంది. ఇంకా కేసు విషయానికి వెళ్ళిపోతే అక్యూజ్డ్ అయిన మహేందర్ రెడ్డి వికారాబాద్కి చెందినవాడు అండ్ ఆల్సో విక్టిమ్ అయిన స్వాతి కూడా వికారాబాద్కి చెందింది. వీళ్ళిద్దరు వచ్చేసి ఇంట్లో వాళ్ళని ఎదిరించి లెక్క చేయకుండా పెళ్ళి అయితే చేసుకున్నారు, అది కూడా ప్రేమించుకొని. సరే అని చెప్పేసి అక్కడ నుంచి సెటిల్ అవ్వడం కోసం వికారాబాద్ నుంచి హైదరాబాద్కి అయితే వచ్చారు. అండ్ హైదరాబాద్కి వచ్చాక ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పేసి మహేందర్ రెడ్డి వచ్చేసి ర్యాపిడో డ్రైవర్కి అయితే పనిచేసేవాడు. మొదటి నుంచే వీళ్ళిద్దరికి చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నట్టుగా అండ్ వీళ్ళిద్దరి మధ్య డొమెస్టిక్ వైలెన్స్ కూడా నడుస్తున్నట్టుగా పోలీసులు ప్రెస్ మీట్లు అయితే చెప్పారు. For a very simple things like a domestic violence. అలా ఒకరోజు స్వాతి తన భర్తైన మహేందర్ రెడ్డి మీద వికారాబాద్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చింది. బట్ అక్కడ ఊర్లో ఉన్న పెద్దలు అండ్ పంచాయతీలు పెట్టేసి ఆ కేసుని అయితే సెటిల్మెంట్ అయితే చేసేశారు. ఇంక అప్పటి నుంచి భర్త మహేందర్ రెడ్డి ప్రవర్తనను తట్టుకుంటూ నెగ్గుకుంటూ భార్య స్వాతి అయితే వచ్చింది. అలా ఒకరోజు స్వాతి ప్రెగ్నెంట్ అయితే అయ్యింది. అండ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు తను కరెక్ట్గా 4 to 5 months ఉన్నప్పుడు ఆగస్టు 22న తన భర్తైన మహేందర్ రెడ్డితో నాకు ఇలా చెకప్ అయితే ఉంది 2 రోజుల్లో, ఆ చెకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇంకంతే, అప్పటి నుంచి వాళ్ళ గొడవలు అయితే ఇంకా పెరిగిపోయాయి అనమాట. దాని తర్వాత కరెక్ట్గా ఆగస్టు 23rd మార్నింగ్ వచ్చేసి మహేందర్ రెడ్డి బయటికి అయితే వెళ్ళిపోయాడు పని చేసుకోవడానికి. అలా బయటికి వెళ్ళిన మహేందర్ రెడ్డి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఒక షాప్లో యాక్సా బ్లేడ్ అనేది కొనుక్కొని వచ్చాడు. ఈవినింగ్ ఇంటికి రాగానే ఎందుకో తెలియదు కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో మహేందర్ రెడ్డి వచ్చేసి స్వాతిని ఘోరంగా చంపడం స్టార్ట్ చేశాడు. ఆ యాక్సా బ్లేడ్తో చంపిన తర్వాత రకరకాలుగా బాడీ పార్ట్స్ని కట్ చేసి ముందుగా తలని కట్ చేశాడు, తర్వాత చేతుల్ని కట్ చేశాడు, తర్వాత కాళ్ళని కట్ చేసి పూర్తిగా బాడీని సపరేట్ అయితే చేసేసాడు. ఒకసారి పోలీస్ చెప్పిన మాటల్లోనే వినండి. ఈ బెడ్ మీద వేశాడు, ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళింది. అప్పుడు యాక్సా బ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. అని అంతేకాకుండా తిని వచ్చేసిందంటే అనుమానం రాకుండా కట్ చేసిన బాడీ పార్ట్స్ని సపరేట్గా వేరే కవర్స్లో ప్యాక్ చేసి అక్కడ నుంచి బయటికి అయితే తీసుకుపోయాడంట. అది సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది. సక్సెస్ఫుల్లీ ఆ బాడీ పార్ట్స్ని రివర్ మూసీ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఫ్లో ఎక్కువ ఉండడంతో సరే అని చెప్పేసి డిస్పోజ్ అయితే చేసేసాడనమాట. ఆ ఫ్లోకి బాడీ పార్ట్స్ ఎక్కడికి వెళ్ళిపోయా కూడా స్టిల్ ఇప్పటికీ పోలీసులు కనుక్కుంటున్నారు. ఆ తర్వాత విక్టిమ్ అయిన చెల్లికి అయితే ఫోన్ చేసి ఇలా మీ అక్క వచ్చేసి మిస్సింగ్ అయితే అవుతుంది, ఎక్కడుందో తెలియట్లేదు, ఒకసారి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి తనే వచ్చేసి మళ్ళీ కంప్లైంట్ అయితే ఇచ్చాడనమాట. సో తను తవ్వుకున్న గొయ్యిలో తనైతే పడిపోయాడు అనమాట. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇదంతా తెలిసింది. సో ఇంత ఘోరమైన ఇన్సిడెంట్స్ అయితే మన సొసైటీలో ఇప్పుడు స్టిల్ జరుగుతున్నాయి అనమాట. సో మీకు ఈ కేసు చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ మన ఛానల్కి ఎవరైతే కొత్త విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.